నా పేరు చరణ్. మన లైఫ్లో మనకెప్పటికైనా ఒక సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు, ఫ్రెండా లవరా. నా లైఫ్లో ఆ సిచ్యువేషన్ ఎలా ఎదురైందో తెలియాలి అంటే మీకు నా గురించి తెలియాలి. స్కూల్కి లేట్ అయింది నాన్న. ఇదిగో బాక్స్. చరణు, బాక్స్ నువ్వు ఒక్కడవే తిను, ఎవరికీ ఇవ్వకు. ఇప్పటికే చాలా బక్కగా అయిపోతున్నావు, గుర్తు పెట్టుకో, సరేనా? సరే అమ్మా, బాయ్. చందు, 5 minutes రా, వచ్చేస్తున్నా. మామ రెడీరా? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ చందు. ఏందిరా ఇంత లేటు? మా నాన్న పొద్దున్న క్లాస్ ఇక్కడ మొదలు పెట్టాడులే మామ. మామ ఈరోజు జరగని సరే వినేసరికి దొరకొద్దురా. దొరికామ్మా, దొరికేసాను. ఇంత లేట్ ఏంట్రా? నైట్ సమ్స్ ప్రాక్టీస్ చేసాం సార్, అందుకే లేట్ అయింది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా, గెడిన్. రే ఫాస్ట్గా పోతారా, దొరికితే మళ్ళీ పట్టుకుంటాడు. రే ఆగరా. మామ నిన్నే అనుకుంటా. నువ్వు కాదురా వాడు, కూర్చో. రే లేరా. మీ సార్? నిన్నేరా లే. రే నీకెందుకు లేట్ అయిందిరా? అది నేను కూడా నైట్ సమ్స్ ప్రాక్టీస్ చేశాను సార్. సరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి. నేనా సార్? నువ్వేరా, వెళ్ళి చేయి. ఇదేంటి 2 ప్లస్ ఉన్నాడుగా పైన రాశాడు. ఇలాంటి లెక్చరర్స్ ఉంటే మనం పాస్ అయినట్టే. మనం కరెక్ట్గా రాద్దాం. రే ఏం చేస్తున్నావురా? ప్రాబ్లం సార్. మరి స్క్వేర్ నేంట్రా పెద్దగా రాసావు? స్క్వేర్లో రెక్టాంగిల్. ఏం చూస్తున్నావురా? ఇది స్క్వేర్ కదా సార్, అది ఎక్కడుందా అని. యూజ్లెస్ ఫెలో. స్క్వేర్ అంటే ఏంటో తెలియకుండా 10th క్లాస్కి ఎలా వచ్చావురా? స్కూల్కి లేట్ వచ్చింది కాకుండా లేట్ ఎందుకు అయిందిరా అంటే సమ్స్ చేశానని అబద్ధాలు ఒకటి. ఇంకోసారి లేట్ రా, అప్పుడు చెప్తా నీ సంగతి. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మాత్రం ఏమైనా తక్కువ చెప్పారా ఏంటి? చందు మార్నింగే వెళ్ళిపోయాడు. మార్నింగే వెళ్ళిపోయాడా? సరే ఆంటీ. ఆ రోజు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను రోజు. ఎందుకంటే శృతిని ఫస్ట్ టైం చూసాను. x cube అంటే d/dx of x power n. రేయ్
రే ఏం చేస్తున్నావు? నథింగ్ సార్. లిజన్. ఏం ఆలోచిస్తున్నారా? అవునరా, మార్నింగ్ సార్ క్లాస్ చెప్తుంటే అలా ఆలోచిస్తున్నా, ఏమైందిరా? మామ మార్నింగ్ ఒక అమ్మాయిని చూశాను రా. అమ్మాయిని చూసావా? అమ్మాయినే కదా చూశాను. మీరు ఆగండి రా, నిజర్రా, నువ్వు చెప్పమావా? తను ఎంత అందంగా ఉందో తెలుసారా? షీఈ్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజల్ రా. మామ తన పేరేంట్రా? తెలియదు మామ. ఏ స్కూల్లో తెలుసారా పోనీ? రావు స్కూల్ రా. మామ అందులో మన హరిగారు చదువుతున్నాడు రా అందులో. అవునా? ఈ ఈవినింగ్ వెళ్దామా? వెళ్దాం. ఈ స్కూలేనారా? ఏ స్కూలేరా, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఈ స్కూల్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్. మనల్ని కానీ ఇక్కడ చూసిందనుకో మన ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తుంది. సో నేను ఒక ఐడియా చెప్తారా? ఏంట్రా? చెప్తా. రే తను పక్కా వస్తుంది కదా? వస్తుందమ్మా, పక్క వస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారా తను వస్తుందని? తన్ని మార్నింగ్ ఎక్కడ చూసాను చెప్పావు? మా ఏరియాలోనే కదా. తను వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏరియాని క్రాస్ చేయాలి మావా. కెమిస్ట్రీ నోట్స్ కంప్లీట్ చేసావా? లేదు, ఇంకా చేయలేదు. రేపు మార్నింగే సబ్మిట్ చేయాలి. రే చందు వాళ్ళేరా. బాగుందిరా, కానీ మరీ పొట్టిగా అయిపోయింది కదా. ఆమె కాదురా, ఆమె పక్కన ఆమె. పక్కనున్నామయ్య, క్లాస్లో అంత బిల్డప్ ఇచ్చావు. నువ్వు చెప్పినంత ఏం లేదు మావా. రేపు మార్నింగ్ మ్యాథ్స్ టెస్ట్ ఉంది. భయం వస్తుంది. ఏంటి మా లోపలికి వెళ్ళారు? మావా డ్యాన్స్ క్లాస్ రా. తను క్లాసికల్ డాన్సర్ అనుకుంటారా? ఏంటి మావా అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు? కొమ్మతీసి జాయిన్ అవుతావా ఏంటి? మనకి అలాంటివన్నీ సెట్ కావరా, రేపు చూసుకుందాం. కరెక్ట్ రా, మన స్కూల్ టైం కూడా అయిపోయింది. ఇంకా స్కూల్ టైం ఉంది కదా నాన్న. స్పెషల్ క్లాస్ అమ్మా. బాయ్ అమ్మా. ఏంటి మావా అంత టెన్షన్ పడుతున్నావు? తను ఇంకా రాలేదురా. వస్తుందేరా టెన్షన్ ఎందుకు? ఒకవేళ వెళ్ళిపోయి ఉంటుందేమో. అయితే మనం కూడా వెళ్ళిపోదాం మావా, టైం వేస్ట్. లేదురా, మనకు కూడా స్కూల్కి టైం అవుతుంది కదా అని. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావురా? అది కరెక్టేలే. రే వచ్చారా. దారా ఎక్కడికి? మనకు కూడా స్కూల్కి టైం అవుతుందిరా, పైగా టెస్ట్ ఉంది ఈరోజు. టైం అవుతుందిరా, తను వచ్చేసి పోదాం. ఎక్స్ క్యూబ్ చేస్తే వస్తుందా మనకి? 20 నిమిషాలు ఓపిక పట్టరా, వెళ్ళిపోదాం. క్యూబ్ అంటే ప్లీజ్రా. x of x ఇప్పుడు కానీ power n. దొరికామంటే చంపేస్తాడు రా. x power n ఎంత? n into x power n. డిస్టర్బ్ చేయకరా నువ్వు. రే మీరిద్దరు లేవండ్రా. చెప్తే విన్నావా? చూడు. రే ఏం చేస్తున్నారా? ఏం లేదు సార్. సరే జీ స్క్వేర్ అంటే ఏంటో చెప్పు. నేనా సార్? నువ్వేరా చెప్పు. ఏహెచ్ సార్. కరెక్టే, కూర్చో. రే ఏజిహెచ్ అంటే ఏంటో చెప్పురా నువ్వు. నిన్నేరా చెప్పు. వచ్చా రాదా? రాజ్ సార్. మరి క్లాస్ చెప్తున్నప్పుడు వినాలి కదరా. స్కూల్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికా, అమ్మాయిలు తినడానికా? కూర్చో. రే ఇటు చూడు, అటు కాదు.
మామ ఇస్తారు అభి వాళ్ళ బ్యాచ్ తొలగిన సరే మ్యాచ్ గెలవాలిరా మనం. రే నీతోనేరా నేను మాట్లాడేది. మామూలుగా మాట్లాడితేనే నీకు అర్థం కాదు, ఇంకా వేరే చెప్పాలా? ఈరోజు ఎగ్జామ్ బాగా రాశాను కదా. ఏంటి నించున్నాడు? ఓ వచ్చేసారా, మనం సేఫ్ అయిపోవచ్చు. ఇప్పుడు కానీ మనం ఏమైనా సీరియస్గా చూస్తాం. తను ఈరోజు చాలా అందంగా ఉంది కదా మామ. అంటే నేను బాగాలేదా మామ? మామ ఆగిందిరా. ఎందుకు రా అన్నావు? ఒక్క నిమిషం ఆగవే. ఇతను ఇట్టే వస్తుందిరా, నేను జంపు. ఏ శృతి వదిలేవే. ఏం కాదు, ఒక్క నిమిషం. నీ పేరేంటి? చరణ్. చూడు చరణ్, నువ్వు ఇలా నన్ను ఫాలో అవడం ఎవరైనా చూసి మా ఇంట్లో వాళ్ళకి చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో యూలర్స్ డివిజన్ ఉంది కదా, యూలర్స్ డిఫరెన్షియేషన్ ఉంది కదా, చాలా ఈజీ అన్నమాట. సరే ఫస్ట్ డిఫరెన్షియేషన్ చూద్దాం. Hey. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ మీకు ఆల్రెడీ వచ్చిండాలి. బేసిక్స్ ఇంకోటి చెప్పాలరా. డిఫరెన్షియేట్ ఏంట్రా? x క్యూబ్ ప్లస్ తను 2x నన్ను చూసి స్క్వేర్ నవ్విందిరా. ప్లస్ 5x ప్లస్ ఇప్పటికి 15 సార్లు చెప్పావు. తను నన్ను x క్యూబ్ చేస్తే ఏమొస్తుందో మనకి ఎలా వస్తుందో తెలీదా? నేను చదువుకునేవాడు. X cube అంటే d/dx ఆఫ్ x పవర్ n. అర్థమైందిరా, వెళ్దాం అంతే కదా. రేయ్ నన్ను చూడరా, నాతో మాట్లాడరా. ఇంకా నీతో మాట్లాడే టైం వేస్ట్. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావురా నువ్వు? ఏం నించున్నాడు? అమ్మయ్యా వచ్చేసారా, ఇంకా మనం సేఫ్ అయిపోవచ్చులే. ఇంకేం తక్కువ లేదు. నేను చెప్పాను కదా మామ, మనకి ఇలాంటివన్నీ సెట్ కావని. నువ్వు వెళ్ళు, నేను వస్తా. రే వెళ్ళరా. హాయ్. హాయ్. నిన్న ఒకటి అడగొచ్చా? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? లవ్ చేయడానికి. లవ్వా? అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? ఎందుకేంటి, చూడ్డానికి అందంగా ఉంటావు, బాగుంటావు, అందుకే. అందంగా ఉంటే ఏమైనా ఇలానే ఫాలో చేసి లవ్ చేస్తావా? అంతే కదా. నువ్వు కాల్ చేయకు, నేనే కాల్ చేస్తా. మరి నా నెంబర్? అవసరం లేదులే, నా దగ్గర ఆల్రెడీ ఉంది. వాట్? నా నెంబర్ నీ దగ్గర?
ఏంట్రా ఈ టైంలో కాల్ చేసా? ఒకసారి మీ ఇంటి కిందకి రావా? ఇప్పుడా? డాడ్ చూస్తే తిడతారు. ప్లీజ్ శృతి, ఒకసారి కిందికి రా. సరే వస్తున్నా, ఆగు. ఏంట్రా ఈ టైంలో? డాడ్ చూస్తే తిడతారు. ఏం లేదు శృతి, నీతో మాట్లాడాను. ఏదైనా సరే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ఇప్పుడు వెళ్ళిపో. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. సరే ఏంటి చెప్పు. ఐ లవ్ యూ శృతి. ఇది చెప్పడానికి వచ్చావా? కాదు. మరి ఇంకేంటి? ఏ నీకు విషయం తెలుసా, నా క్లాస్లో నేనే టాపర్. అవునా, నువ్వు జోక్స్ మంచిగా వేస్తావని నీ ఫ్రెండ్ చెప్పాడులే. థ్యాంక్ యూ చరణ్. ఇంకేంటి? ఐ లవ్ యూ శృతి. ప్లీజ్ శృతి, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. సరే రేపు మార్నింగ్ వరకు చెప్పు. ఇప్పుడు చెప్పొచ్చు కదా. మార్నింగ్ చెప్తా అని చెప్పాను కదా. అలా కాదు, ఒకవేళ నో చెప్తే రేపు మార్నింగ్ వెయిట్ చేయని అవసరం లేదు కదా. అంటే నేను నువ్వు చెప్తే నన్ను మర్చిపోతావా? అలా ఏం కాదు. సరే మార్నింగ్ చెప్తా అని చెప్పాను కదా. సరే. ఇప్పటికే లేట్ అయింది, డాడ్ చూస్తే తిడతారు. వెళ్ళు, బాయ్. హర్షి బాయ్. బాయ్ శృతి. ఏమైందిరా అంత చిరాకున్నావు? నేను రోజు 8 గంటలకు లేవడమే గ్రేట్ రా, అలాంటి దాన్ని 5 గంటలకే లేపేసావు కదరా నిన్ను. ఫీల్ అవ్వకరా, కావాలంటే తన ఫ్రెండ్ని లైన్ వేసుకో. నాకెవ్వరు వద్దురా, నేను చూస్తున్నా కదా చాలు. వాళ్ళు రావడానికి నీకు ఎంతసేపు రా? నన్ను తీసుకొచ్చి నన్నే అడుగుతున్నావురా, రోజు రోజుకి సాడిస్ట్గా తయారవుతున్నావురా నువ్వు. రేయ్ వచ్చారా? ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వచ్చేస్తా. ఓకే. హాయ్. హాయ్. అంటే ఇప్పటివరకు నేను ఎవరిని లవ్ చేయలేదు. మేము మాత్రం రోజుకి ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాం. అంటే ఇదంతా కరెక్టేనా? అంటే నీకు ఇదేమైనా తప్పుగా అనిపిస్తుందా? లేదు. నీకు ఇష్టం అంటే చెప్పు శృతి, లేకపోతే వదిలేసి.
ఇంకా? ఇంకేం లేదు, చదువుతున్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. అది చరణ్
వచ్చింది కానీ నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అర్థం కాలేదా? వాడు నా ఫ్రెండ్ శృతి, వాడిని అంటే కోపం రాదా? ఫ్రెండ్ అయితే నాకంటే ఎక్కువ? చెప్పు, నాకంటే ఎక్కువ? అవును. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నాకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఫ్రెండ్ లవర్ అనే సిచ్యువేషన్ వస్తే ఫ్రెండ్ అనే చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పడు. ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే అర్థం చేసుకుంటారు, అమ్మాయిలు అయితే ఎప్పుడు అపార్థమే చేసుకుంటారు. కానీ నువ్వు ఇలా అనుకోలేదు శృతి. అయితే ఇప్పుడు ఏమంటావు? నా లైఫ్లో నీకంటే ముందు నుంచే వాడు ఉన్నాడు శృతి. ఇప్పుడు నీ కోసం వాడిని వదులుకోలేను. ఉంటే నీ లైఫ్లో తనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. హర్షిత చెప్పింది విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, శృతినితో కోపంగా మాట్లాడిందని అనుకున్నావు కానీ తను ఎందుకు మాట్లాడింది ఒకసారి ఆలోచించావా? నీకు అర్థం కావాలనేరా నేను ఇలా చేసింది. ఇప్పుడు నేను చేసిన తప్పైతే అప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే. ఇప్పుడు నేను నీతో మాట్లాడాలంటే నువ్వు తనకు సారీ చెప్పాలి మావా. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. కానీ ఇంకొకటి రా, నేను నీ లైఫ్లో ఇంపార్టెంట్ కావచ్చు, కానీ తనకి నువ్వే లైఫ్ రా. సారీ చందు. సారీ ఎందుకు? నీ గురించి బ్యాడ్గా మాట్లాడాను. ఐమ్ సారీ. ఫ్రెండ్స్కి సారీ చెప్పొద్దు శృతి, అర్థం చేసుకోవాలి. చరణ్ నాకు నీ వల్లే దూరం అవుతున్నాడు అనుకున్నాను, బట్ తనేంటో నీ వల్లే అర్థమయ్యాడు. మనల్ని మన లైఫ్లో ఎక్కువగా ప్రేమించేది ఇద్దరే, ఒకటి పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్.
అలా అని లవ్ వేస్ట్ అని చెప్పను. లవ్ ఈస్ గ్రేట్ బట్ నాట్ దెన్ ఫ్రెండ్షిప్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా చందు, ఇంకెప్పుడు చరణ్తో గొడవ పడను. ఫ్రెండ్స్,